ఇదైతే దసరా ముందు రోజండి. 10th డే. ఈ ముగ్గులన్నీ నేనే పెట్టుకున్నాను. ఈ ముగ్గు నేనే వేశాను. ఇది అయితే మమ్మీ అయితే వేసింది. హెల్ప్ అయితే చేసింది. ఒక్కదానివే వేసుకోలేవు కదా అని చెప్పి. మళ్ళీ ఇక్కడ నుండి ఈ ముగ్గులైతే నేనే వేసుకున్నాను. ఈ మధ్యే నేర్చుకున్నానండి. అదే మళ్ళీ ముగ్గు పిండితో అంటే నాకు మళ్ళీ రాదు. చాక్ పీస్‌తో అయితే ఎలాగోలాగా అయితే వేసేస్తాను. మేనేజ్ చేసేస్తాను. ఈ ద్వారంకైతే బొట్లయితే పెట్టేశాను. ఈ పెట్టుకుని ఏం లాభం లేదండి. ఎర్లీ మార్నింగ్ 3:30 నుండి వర్షం కదా ముగ్గులన్నీ కొట్టుకెళ్ళిపోయాయి. ఈరోజైతే 11th డే దసరా. అందరికీ హ్యాపీ దసరా. నేను ఇక్కడైతే శాకన్నం అని చెప్పి ప్రసాదం కింద ఉంది అని చెప్పి అయితే చేసేసాను. అది నార్మల్‌గా అయితే మనం నార్మల్ డేస్‌లో వెజ్ బిర్యానీ అంటాము. కానీ ప్రసాదం కాబట్టి శాకన్నం అని అన్నారు. ఇలానే చేయాలంట. నేనైతే చేసేసి అష్టోత్తరాలు అయితే చదివేసుకొని పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. అందంగా అలంకరించుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. నేనైతే చివరిగా హారతి అయితే ఇచ్చేసాను. ఆ పూజ అంతా అయిపోయాక ఇలా అయితే రెడీ అయ్యాను. ఈ కలర్ నెమలికంఠం రంగు అన్నారని చెప్పి అయితే ఈ సారీ కట్టాను. ఎలా ఉన్నానో చెప్పేయండి.